ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్కారం జవరియా గారు. నమస్తే సిరి గారు. సో మేడం, చాలా వరకు ఇప్పుడు మనం ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో చూస్తే వ్యాపారం వైపు వెళ్ళాలి అన్న ఆలోచనతో ఉన్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారని చెప్పొచ్చు. అయితే మీరు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, ఒక ప్రాబ్లం నుంచే ఆ సొల్యూషన్ని ఒక బిజినెస్ మోడల్గా కన్వర్ట్ చేసుకోవచ్చు అని. అండ్ ఒకవైపు చూస్తే మనకి గ్యాస్ ధరలు కావచ్చు అండ్ వెజిటేబుల్స్ కావచ్చు, వీటి రేట్లు అనేవి పెరుగుతూ ఉన్నాయి. అంటే వాటిని బేస్ చేసుకొని కూడా ఒక బిజినెస్ మోడల్ని జనరేట్ చేసే అవకాశం ఉందంటారా? ఎస్ సిరి గారు. సో ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ తెలుసుకోవడమే బిజినెస్. ఇది ఎవరైతే ఎంత చక్కగా, అంటే ఎంత డీటెయిల్డ్గా, ఎంత డెప్త్గా అండ్ ఎంత ఈజీగా సొల్యూషన్ ఇస్తారో అదే బిజినెస్ మోడల్ క్లిక్ అవుతుంది. అదే బిజినెస్ హిట్ అవ్వి మంచిగా డబ్బులు అనేది అర్న్ చేస్తారు. దట్ ఈస్ ద బేసిక్ ఫార్ములా ఫర్ ద బిజినెస్. అండ్ మీరు చెప్పారు గ్యాస్ ధరలు చాలా ఎక్కువ అవుతున్నాయి, ఏదైనా ఆప్షన్ ఉంటుందా అంటే, మళ్ళీ కొంచెం బ్యాక్ జనరేషన్స్కి వెళ్తే మనము వుడ్, సో కట్లు పొయ్యి తో చేసేవారు, సో మన పూర్వీకులు. సో అదే కట్టెలతో, అంటే ట్రీస్ కట్ చేయకుండా కూడా మనం సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వచ్చు సిరి గారు ప్రజెంట్. సో బయోమాస్ పెల్లెట్స్ బిజినెస్ అనేది వచ్చేసింది మార్కెట్లోకి. ఇది ఇక్కడ అంటే బ్రెజిల్ కానివ్వండి, తర్వాత చైనా కానివ్వండి, అరౌండ్ డిమాండ్ మార్కెట్లో వరల్డ్ వైడ్గా చూసుకుంటే 10 lakhs టన్ సిఆర్ అబౌవ్ ఉంటే, మనకు బ్రెజిల్ అండ్ చైనా నుంచే 50% మార్కెట్ గ్రాబ్ అనేది చూస్తున్నాం. సో దే ఆక్యుపైడ్ వెరీ మచ్ ఇన్ దట్ కాన్సెప్ట్. ఎందుకంటే గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి అండ్ ఇది కూడా వేస్టేజ్తో వచ్చిన ఒక పదార్థం అనమాట. బయోమాస్ అనేది మన వేరుశెనగ పొట్టు ఉంటుంది కదా అది, అండ్ తర్వాత వచ్చేసి కార్న్తో వేస్ట్ వచ్చేది అండ్ ఇతరితర అంటే వుడ్ కటింగ్తో కూడా మనకు వేస్ట్ వస్తుంది కదా, వాటి త్రూ అన్నీ కలిపి ఇది పిల్స్ లాగా చేస్తారు. సో అది ఈజీ టు క్యారీ ఎనీవేర్ అనమాట. సో ట్రాన్స్పోర్టేషన్కి ఫస్ట్ ఈజీ అవుతుంది, ఎక్కడైనా అది వాడచ్చు. అండ్ వీటితో కూడిన స్టవ్స్ కూడా అందిస్తున్నారు కాబట్టి చాలా చాలా డిమాండెడ్గా మారబోతుంది ఇన్ ఫ్యూచర్. ఎందుకంటే ఏదైనా కూడా ఇంతకు ముందు జనరేషన్లో కట్లు పొయ్యి మీద ఏదైనా ఒక పదార్థం మనం వండాము అంటే చాలా టేస్టీగా ఉండేది. ఇప్పుడు ఆ టేస్ట్ మిస్ అవుతున్నాము అనేది ప్రతి ఒక్క ఇంట్లో కూడా వింటూ ఉంటాము పెద్దవాళ్ళు ఉంటే. సో అదే మళ్ళీ మనము రీగెయిన్ చేసుకోవచ్చు బయోమాస్తో. సో ఆ టేస్ట్ అనేది సేమ్ క్వాంటిటీ క్వాలిటీ మెయింటైన్ చేయొచ్చు. అండ్ తర్వాత వచ్చేసి ధర కూడా చాలా చాలా తక్కువ మోతాదులోనే మనం యూజ్ చేయొచ్చు ఈ ప్రోడక్ట్. అండ్ తర్వాత వచ్చేసి మనకు వీటితో బెనిఫిట్స్ ఏంటి అంటే ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి అరౌండ్ మంత్లీ 1 lakh వరకు అర్న్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం డిస్ట్రిబ్యూషన్ మీరు చేసుకుంటున్నారు అంటే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ ఇండియాలో చూసుకుంటే చాలా చాలా తక్కువ మంది ఉన్నారు, కాంపిటీషన్ కూడా చాలా తక్కువ దీనికి. సో ఎవరైనా సరే ఎక్కడి నుంచి అయినా సరే స్టార్ట్ చేయొచ్చు బయోమాస్ పిల్లెట్స్ బిజినెస్. ఇది ఈ మిషనరీ ఇండియన్ మార్ట్లో అవైలబుల్ ఉంటుంది సిరి గారు. అండ్ వేస్టేజ్ మీరు ఎక్కడి నుంచి గ్రాప్ చేయొచ్చు అంటే, నేను చెప్పాను ఇప్పుడు వేరుశనగ పొట్టు, సో మిల్స్ ఫ్యాక్టరీస్ ఉంటాయి కదా, అక్కడ నుంచి మీరు గ్రాప్ చేయొచ్చు. అండ్ మొక్కజొన్న ఫ్రమ్ మీరు రైతుల నుంచి కూడా అక్కడ నుంచి కూడా మీరు సేకరించవచ్చు. సో ఇవన్నీ ఒక పదార్థంలా మీరు అంటే ఒక పౌడర్లా ఫస్ట్ మిక్స్చర్ తయారవుతుంది అనమాట గ్రైండర్లో. ఆ తర్వాత దీనికి మేకోవర్ అనేది చిన్న చిన్న పిల్స్ లాగా చేస్తారు. సో ఇది కూడా 5 kilo ప్యాకెట్, 10 kilo ప్యాకెట్, 1 kilo ప్యాకెట్ లాగా వీళ్ళు మేకోవర్ చేసి అమ్ముతున్నారు. సో ఇదే ప్రొసీజర్ మనం గనక ఫాలో అవ్వితే ఖచ్చితంగా మన బిజినెస్ అనేది ఒక రేంజ్కి తీసుకెళ్ళచ్చు అనమాట. సో వీటికి లైసెన్సెస్ అండ్ తర్వాత ఇతర లీగాలిటీ పరంగా అయితే ఖచ్చితంగా ఉంటాయి ప్రాసెస్. సో ఆ ప్రాసెస్ మీరు కంప్లీట్ చేసుకొని 250 SFT నుంచి కూడా మీరు స్టార్ట్, అంత చిన్న స్పేస్తో కూడా మీరు ఈ బిజినెస్ అనేది ప్రారంభించవచ్చు. సో ఈ బిజినెస్ ఎవరికి జస్ట్ ఉమెన్స్కి మాత్రమేనా, లేకపోతే ఎవరైనా చేయొచ్చు అంటే ఎవరైనా చేయొచ్చు. అట్ ద సేమ్ టైం లేబర్ నీడ్ ఉంటుంది కాబట్టి మ్యాన్ పవర్ ఎక్కడైతే మంచిగా ఉంటుందో ఆ ప్లేస్లో మీరు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అంటే మంచి ఫలితాలు అయితే చూస్తారు సిరి గారు. ఆ న్యూ ట్రెండింగ్ బిజినెస్ అనొచ్చు, యూనిక్ బిజినెస్ అనొచ్చు. అండ్ విత్ మనకు అంటే పర్యావరణానికి హాని కాకుండా మనం చాలా మంచిగా ఈ బిజినెస్ ఒక ఈకో ఫ్రెండ్లీ బిజినెస్ అని కూడా పేరు పెట్టచ్చు.
సో కస్టమర్ అటెన్షన్ క్రియేట్ చేయాలి అంటే ఎలా మేడం, ఎలా చేయొచ్చు అంటారు? ఎస్ సిరి గారు, కస్టమర్ అటెన్షన్ అంటే ఇప్పుడు చాలా వరకు చూస్తుంటాము, గ్యాస్ స్టవ్స్ కానివ్వండి, సో ఇవన్నీ యూజ్ చేస్తుంటారు. సో వీటికి ఆల్టర్నేట్ ఇంకొకటి ఉంది అనే ఫస్ట్ ప్రచారం అయితే మార్కెట్లోకి వెళ్ళాలి. సో ఇలాంటిది కూడా మార్కెట్ ఆప్షనల్ ఉందా అనేది ఫస్ట్ ప్రచారంలోకి వెళ్ళాలి. అండ్ తర్వాత వచ్చేసి ఇది చాలా చాలా పెద్ద వంటకాలు, అంటే ఇంటికి సంబంధించిన వాటికన్నా కూడా రెస్టారెంట్ కానివ్వండి, ఇంకా క్యాటరింగ్ సర్వీసెస్ కానివ్వండి, ఎక్కడైతే చాలా ఎక్కువ మోతాదులో వంటలు వండుతుంటారో సో వాళ్ళకి మీరు టార్గెటింగ్ కస్టమర్లా భావించి అక్కడ మీరు సప్లై చేస్తున్నారంటే మీ ప్రోడక్ట్ ఖచ్చితంగా మంచి రిటర్న్స్ అయితే చూస్తారు. ఎస్ మేడం, మీరు చెప్తూ ఉంటే అండ్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా అప్పల బిజినెస్ అండ్ సకినాలు ఇవన్నీ కూడా అంటే ఒకప్పుడు చేస్తున్నారు అంటే హ్యూజ్ క్వాంటిటీలో చేస్తారు. దాంతోపాటు మీరు చెప్పినట్టుగా పొయ్యిల మీద కాకుండా కట్టెల పొయ్యి మీద చేసేవాళ్ళు. సో అక్కడ కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అంటారు కదా? ఎస్ డెఫినెట్లీ సిరి గారు, ఎందుకంటే ఆప్షన్. సో గ్యాస్ మీద వండిన ఒక వంటకం అండ్ తర్వాత మీరు కట్టెల పొయ్యితో వండుతున్నారు అంటే అక్కడ టేస్ట్ ఖచ్చితంగా మీకు డిఫరెన్స్ అనేది వస్తుంది. మీ బిజినెస్ ఇంకా మంచిగా రెట్టింపు అవ్వే ఛాన్సెస్ ఉంది ఈ బయోమాస్ పిల్స్తో. గ్రేట్ మేడం, అండ్ ఒక మంచి బిజినెస్ ఐడియా అండ్ దానివల్ల మనకి ఎకో ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది ఎన్విరాన్మెంట్ కూడా మనం చూస్తే. అండ్ దాంతోపాటు ఎవరైనా కూడా బిజినెస్ పరంగా ఐడియాస్ గురించి కావచ్చు, లేదంటే బిజినెస్ చేస్తున్నాం అందులో మార్కెటింగ్ పరంగా మేము గ్రో అవ్వాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? డెఫినెట్లీ సిరి గారు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. ఫస్ట్ అనాలిసిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అసలు మనం అనుకుంటున్నాము ప్రత్యేకంగా ఒక బిజినెస్ చెయ్యాలి అని ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఎంతవరకు సక్సెస్ అవుతాము అన్న ఆలోచన చాలా మందికి ఉంటుంది. అండ్ తర్వాత ఫ్రాంచైజ్ మోడల్స్. సో ఏ ఫ్రాంచైజ్ తీసుకుంటే మనకు సూట్ అవుతుంది, ఎంత టైం కేటాయించగలము, ఏదైనా ఒక వర్క్ జాబ్ ఆర్ అదర్ వర్క్ చేస్తూ కూడా ఫ్రాంచైజ్ బిజినెస్ మనం మెయింటైన్ చెయ్యొచ్చా, అండ్ ఇతర బిజినెసెస్ చిన్న చిన్న బిజినెసెస్ అయితే బోల్డ్ అన్నీ ఉంటాయి. సో ఇవి కూడా యాడ్ ఆన్ చేసుకుంటూ ప్రత్యేకంగా ఒక బిజినెస్ ఒక ఫార్ములా అయితే ఫాలో అవుతున్నాను లైఫ్లో, కానీ ఇంకొకటి యాడ్ ఆన్ చేయాలనుకుంటున్నా కూడా వీళ్ళ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.